కంసాంతక. నీ గుణ విశేషములు వినినచో శారీరక తాపాలన్నీ నశిస్తాయి. ఓ కళ్యాణ స్వరూపా! నీ దర్శన భాగ్యం నేత్ర నందకరము. నిరంతరం నీ పాదసేవనం లోకమందు మహోన్నతిని ప్రసాదిస్తుంది. నీ దివ్యనామస్మరణ మూలమున భవబంధాలు తొలగుతాయి. నీవు ధన్యుడవు. వంశము, విద్య, అందము, యవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యాలనే గుణ సంపదలతో శోభిల్లుతున్నావు. ఇట్టి నిన్ను ఏకన్యక వరించక ఉండగలదు? స్త్రీలలో ఉత్తమురాలైన శ్రీమహాలక్ష్మి ఆనాడు నిన్ను చేపట్టలేదా? నేనొక్కతినే నిన్ను ప్రేమించానా ఏమి? ఓ మంగళదాయక! పురుషులందు సింహము వంటి వాడవైన నీకు చెందవలసిన నన్ను మదోన్మత్తుడైన ఆ శిశుపాలుడు త్వరితగతిన నన్ను హరింప ప్రయత్నిస్తున్నాడు. అల్పుడైన అతడు నీ ఘన పరాక్రమమును గూర్చి ఎరుగడు కదా. పూర్వజన్మములయందు నేను లోకశుభంకరుడు, ఆ జగన్నాయకుడు అయిన గోవిందుని పతిగా వాంఛించి నోములు నోచున్నచో దానధర్మాది పుణ్యకార్యాలు సల్పియున్నచో ఆ శ్రీకృష్ణుడు నాకు పతియగుతాడు. శిశుపాలాది నీచులు యుద్ధమందు పరాజితులవుతారు. ఓ పద్మనాభా! నీకిక్కడ ఆటంకమేమీ లేదు. చతురంగ బల సమేతుడవై ఏతెంచి శిశుపాల జరాసంధులను ఉగ్రరణమునందు ఓడించి రాక్షస వివాహ పద్ధతిన నన్ను గొనిపొమ్ము. నేను నీ వెంట వచ్చుటకు సిద్ధముగానే ఉన్నాను. రుక్మిణి! నీవు ఆంతరంగిక అంతఃపురమునందు ఉంటావు కదా? నిన్నేరీతిన గొనిపోగలను? ఆ విధముగా గొనిపోవలనంటే నీ బంధు జనమును, అంతఃపుర రక్షకులను వధించవలసి వచ్చును కదా. అని, నీరజాక్ష నీవు భావించిన ఈ రభసతో పనిలేని ఒక ఉపాయాన్ని మనవి చేసెద ఆలకించు. పెండ్లికి ముందుగా పెండ్లి కూతురును మా ఇలవేల్పైన ఆగౌరీదేవిని కొలిచేందుకై మావారు నన్ను ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి పంపుతారు. ఆ తరుణమునందు నన్ను నీవు నీవెంట గొనిపొమ్ము.